వెల్కమ్ టు ఎస్పీ ఛానల్. మనం ఆహారంతో ఆరోగ్యంలో ఉసిరికాయ పచ్చడి చేసుకుంటున్నాం. కానీ ఇవి డిసెంబర్ జనవరిలో బాగా దొరుకుతాయి. ఇప్పుడు కూడా దొరికినాయి. సమ్మర్లో తింటే శరీరానికి చాలా చలవ చేస్తుంది, దాహార్తిని తగ్గిస్తుంది అనమాట. వీటిని మనము మురబ్బా కూడా చేసుకోవచ్చు. చాలా మంచిది, పైత్యం రానియదు, బీపీలని షుగర్ని తగ్గిస్తుంది. చాలా చాలా మంచిది అనమాట. ఇది కళ్ళకు మంచిది, స్కిన్ హెయిర్కి కూడా మంచిది. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇది 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఇది ఏప్రిల్ నెల అయినా దొరికినాయి అనమాట. ఇవి ఈ కాలంలో తింటేనే మనకు చలవ చేస్తుంది. కాకపోతే నేను నిలువ పచ్చళ్ళలాగా సాల్ట్లు ఇవన్నీ ఎక్కువ వేయకుండా మనము ఈ సమ్మర్ని ఎల్లగొట్టేలాగా, అంటే ఈ 2 monthsలో తినేసేలాగా కారము సాల్ట్ వేస్తున్నాను. దానివల్ల మనకు బీపీలు, షుగర్లు, ఒబేసిటీ ఇవన్నీ పెరగకుండా ఆరోగ్యంగా హెల్దీగా ఉండటం కోసమే మనం ఈ పచ్చళ్ళు చేసుకుంటున్నాము. దీనికోసం 1/2 కిలో ఇవి, 25 grams సాల్ట్, 25 grams కారం, ఈ యొక్క 20 తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు, ఈ యొక్క ఆవాలు 25 grams, ఒక 25 దాకా మెంతులు, నిమ్మకాయ 1-2 వరకు పెండొచ్చు రసము. ఈ ప్లేస్లో మనం చింతపండు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇది నిమ్మరసమే వేస్తున్నాను. ఇందులో కూడా మనకు దాహాన్ని తగ్గిస్తుంది, చలవ చేస్తుంది, రుచిని కలిగిస్తుంది, ఎండతాపాన్ని నుంచి కూడా మనల్ని ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఇది పసుపు కొంచెం తీసుకున్నాను కలర్ కోసం అండ్ యాంటీబయాటిక్గా కూడా. ఈ నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్, ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు. వీటికి 70 grams వరకు ఆయిల్ వేసుకుంటాను, సరిపోతుంది. ఇవి మనము పెట్టిన మరుసటి రోజు నుంచి తినొచ్చు అనమాట. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇవి బాగా కడిగి తుడిచి ఆరనిచ్చి పెట్టుకోవాలన్నమాట. సాల్ట్ కూడా ఎండబెట్టి చెమ్మ లేకుండా, తడి లేకుండా పెట్టుకోవాలి. వాటిని మిక్సీ వేసుకున్నాం. కాకపోతే సాల్ట్లు దీనికైతే 70 grams దాకా వేయాలి. నిల్వ పెట్టుకునే పచ్చడి అయితే బయట పెట్టుకోవాలంటే అన్నీ కూడా 70. ఇదైతే 100-150 grams వరకు ఆయిల్ పోసుకోవాలి. కానీ మనం అలా కాదు, మనము ఆరోగ్యంగా ఉండటం కోసం చూస్తున్నాం కాబట్టి కూరల్లో వేసుకున్నట్టే మన కారము, మన సాల్ట్ తగినట్టుగా వేసుకుంటున్నాము. అందుకని ఇది పెట్టిన తర్వాత ఒక రోజు ఉంచి కావాల్సినంత బయట టేబుల్ పైన పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 గంట ముందు తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చినాక పచ్చడి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకోసమని ఇది నేను చాలా తక్కువలో కానీ ఊరగాయ పచ్చడిని టేస్ట్ చూసేలాగా చెప్తున్నాను. ఇప్పుడు మనం బాండీలో ఒక 70 grams వరకు ఆయిల్ పోసుకుందాం. 70 grams వరకు ఆయిల్ పోసుకుందాం. స్టవ్ వెలిగించి లైట్గా వేడెక్కిన తర్వాత, బాగా కాగాల్సిన పని లేదు, లైట్గా వేడెక్కిన తర్వాత ఈ కాయల్ని నూనెలో ఫ్రై చేయాలి. ఫ్రై అంటే ఎండిపోయినట్టు కాదు, ఉడికినట్టుగా అయిపోతాయి. చూపిస్తాను మీకు. మన నూనె కొంచెం వేడెక్కింది, ఎక్కువైతే ఎక్కకూడదు, కొంచెమే వేడి కావాలి. దాంట్లో మనం ఈ కాయల్ని ఒక్కొక్క 5-6 దాకా వేసుకొని 2 వాయిలుగా కొద్దిగా అటు ఇటు టర్న్ చేస్తూ ఒక టైప్లో ఫ్రై అయినట్టు ఉంటాయి, కానీ ఉడికినట్టు ఉండాలి. మనం నొక్కితే 5 వైపులా, వీటికి ఒక 5 వైపులా ఇలాంటి గీతలు ఉంటాయి అన్నమాట. నొక్కితే దేనికది విడిపోయేలాగా ఉండాలి. చూపిస్తాను. అప్పుడు మనము వేరే బౌల్లోకి ఆ కాయల్ని తీసుకొని మిగతాయి అలాగే, మన కాయలు ఉడికిపోయినాయి అంటే ఫ్రై ఉడకటము అన్నమాట. ఇదిగో ఈ కలర్ వచ్చినాయి. ఈ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇలా మనం వచ్చినప్పుడు ఇలా రావాలన్నమాట. అప్పుడు మనం బయటికి తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి. నెక్స్ట్ కాయల్ని కూడా
అదే నూనెలో ఈ కలర్ వచ్చేలాగా ఫ్లేమ్ మాత్రం స్లో ఫ్లేమ్లోనే ఇలా చేసుకోవాలి. అప్పుడే లోపల సీడ్ వరకు ఉడుకుతాయి అన్నమాట, లేకపోతే పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా వేసుకున్నాం. చూడండి నూనె ఎంత తక్కువ వేడిలోనూ ఉంది, లేకుంటే సౌండ్ వచ్చేది. మొత్తం వేసేస్తున్నాం. ఇప్పుడు వీటిని కూడా అదే విధంగా కలర్ వచ్చేలాగా ఉంచేసుకున్నాం. ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మనము ఈ నూనెలో మిగతా ఇంతకుముందు వేయించి పెట్టుకున్న వాయి కూడా వేసుకున్నాము. ఇప్పుడు ప్రతి దానికి ఇలా హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనం తీసుకున్న కారము, సాల్ట్, ఈ మెంతి పొడి, ఆవాల పొడి అంతా కూడా వీటిలోకి వెళ్తుంది అనమాట. వెళ్ళి కాయ మనం తినడానికి టేస్టీగా ఉంటుంది నూనెతో పాటుగా. ఇవి ఇంకా 2-3 రోజులు ఉన్న తర్వాత బాగా మెత్తబడి చేత్తో మెదపగానే విడిపోద్ది అనమాట కాయ. ఇది మనం పచ్చిగా అందరికీ తెలుసు అనుకుంటా, తిని చూస్తే స్వీట్గా అనిపిస్తుంది వాటర్ తాగినప్పుడు. అలానే ఎండ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, దాహార్తిని తగ్గిస్తుంది. వీటిని పలుకులుగా కొట్టి లోపల ఉన్న సీడ్ని తీసేసుకొని కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సైంధవ లవణం కలిపేసుకొని బాగా ఎండనిచ్చి సీసాలో స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు నోట్లో ఒక పలుకేసుకుంటే అదేం చేస్తుందంటే దగ్గు, జలుబు, బయట డస్ట్ వచ్చినప్పుడు మనకు తుమ్ములు వస్తుంటాయి కదా, వాటి నుంచి కాపాడుతుంది. దాహాన్ని కూడా తగ్గిస్తుంది, నోటి దుర్వాసనని కూడా తగ్గిస్తుంది అనమాట. అంత మంచి గుణాలు ఉన్నాయి ఈ ఉసిరికాయలు. ఇప్పుడు కంప్లీట్గా అయిపోయింది. వీటిని ఆయిల్తో పాటు వీటిని దీంట్లోనే ఉంచి ఆరనిద్దాం. ఆ తర్వాత ఇవన్నీ కలిపేద్దాం. ఈ వేడికి మనం ఈ వెల్లుల్లిపాయలు కూడా వేద్దాం. కొంచెమే వేడి కావాలి వెల్లుల్లిపాయలకి. ఆ వెల్లుల్లి అరోమా అంతా ఈ నూనెలోకి వచ్చేసి కాయకు కూడా పడుతుంది. కాసేపు ఇది ఆరిపోయే లోపల అది కూడా ఒక టైప్లో మెత్తబడిపోద్ది అనమాట. ఇప్పుడు మన ఉసిరికాయలు బాగా చల్లారిపోయినాయి, తీసుకున్నాము. ఇలా నొక్కితే విడిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ పొళ్ళు వేసుకున్నాం. కారం, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని నిమ్మరసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో 1 స్పూన్ వరకు ఆవాల నూనె వేద్దాం. ఇది చాలా చాలా మంచిది, ఫ్యాట్ను తగ్గిస్తుంది, బెల్లి ఫ్యాట్ను. అన్ని ఆర్గాన్స్ కూడా ఫ్యాట్ను అడ్డుపడకుండా చేసే గుణం ఈ ఆవాల నూనెలో ఉంది. అందుకే నేను ప్రతి పచ్చట్లో ఆవాల నూనె వేసి మీకు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి గాజు జార్లలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ జార్లో నిల్వ చేసుకోవడానికి నేను తీసుకున్నాను. ఇలాంటిదే మీరు గాజు బాటిల్లో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకోవచ్చు. బాగా నిల్వ ఎక్కువ రోజులు ఉండాలంటే కాయ పైన మునిగేలాగా నూనె ఉండాలి. నేను హెల్దీగా ఉండాలని నూనెలు తగ్గించి వాడుతున్నాను. అది కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా సాల్ట్, కారం తగ్గించేస్తున్నాను కాబట్టి ఇది 1 మంత్ 2 మంత్స్ వాడుకోవచ్చు. అంతకు మించి నేను ఎప్పుడు ఎక్కడ పచ్చళ్ళ గురించి సాల్ట్ అవి వాడటం లేదు, వాడమని చెప్పటం లేదు. ఇది మనకు ఆరోగ్యానికి ఎంత హెల్ప్ చేస్తుందో చెప్తాను. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఉసిరికాయ ఆయుష్ను పెంచుతుంది. యాంటీ ఏజింగ్ ఆయుర్వేదం ప్రకారం అమృతం లాంటిదన్నమాట. కంటికి, శరీరానికి, జుట్టుకు, గుండెకు, మూత్ర వ్యాధులు అన్నింటిలోనూ చాలా మంచిది. షుగర్కి మరీ మంచిదన్నమాట. దాహాన్ని కూడా బాగా తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్స్ రానివ్వదు. రోజు ఒకటి ఏదో విధంగా తినొచ్చు అనమాట. ఒక కాయ అది తింటే మనకు ముసలితనాన్ని రానియదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.